మన దేశంలో సంచార జాతులు కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గానే బతుకుతుంటారు. ఒక గుడారాల్లాగా వేసుకుని రోడ్ల పక్కన 4 కర్రలు బాతుకుని ఆ కర్రలకి వాళ్ళ చీరలో ఏదో ఒక బట్ట కట్టి అటు ఇటు కూడా మూత పెట్టేసుకుని లోపల పడుకుంటారు, లేదా పాకల్లో ఉంటారు, లేదా అద్దెలకైనా ఉంటారు. అడుక్కునే వాళ్ళు తప్పించి మ్యాక్సిమం ఇట్లాగే ఉంటుంది. ఒక 10,000-15,000 రూపాయల లోపు సంపాదించేవాళ్ళు కూడా ఏదో ఒక ఇంట్లో అద్దెకుంటారు. చైనాలో 13,000 లోపు సంపాదించేవాళ్ళు ఎక్కువ. అలాంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఒక్కొక్క నిజం చైనా బయటకు వస్తుంది. మొత్తం మనకు ఒక ఇవి ఉంటాయి చూడండి, పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి ఇదే మన ధర్మసత్రాలు ఉంటాయి. అట్లాంటి ఒక సత్రానికి 4 బ్యారికేడ్లాగా కట్టేసి వేటికయ్యి ఎవరికి వాళ్ళు అందులోనే జీవితం, అందులోనే బ్రతకడం, అక్కడే తింటాం, అక్కడే బ్రతకడం. ఇది పరిస్థితి. వీటిని ఏమనాలి అంటే ఇక్కడ పబ్లిక్ని ఇంతకాలం ఎట్లా మోసం చేశారందు ఒక్కొక్క వాస్తవం బయటకు వస్తుంటే, ఇప్పుడు చైనా ఇంతకాలం భారత్ మీద చేసిన విష ప్రచారాలు పక్కకి వెళ్తుంటే ఏడవాల్సిన పరిస్థితి వీళ్ళకు వస్తుందన్నమాట. మనల్ని ఏడిపిద్దామనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతోంది. అదే సందర్భంలో రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మరిన్ని దృశ్యాలు వస్తాయి. అంటే ఇదొక రకపు యుద్ధం. భారత్ గురించి నెగిటివ్ ప్రాపగాండా చేస్తూ వచ్చినటువంటి వాళ్ళు చైనా గురించి ఏదో అద్భుతం జరిగిపోయిందని ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇవాల్టి రోజున సీన్ మారిందన్నటువంటి నిజం స్పష్టంగా కనబడుతోంది. అక్కడ ప్రజల్ని మోసం చేశారు, మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళకు కూడా అక్కడ ఉన్నటువంటి వన్ సైడే చూపించారు కానీ రెండో వైపు చూపించలేదన్నటువంటి నిజం ఇప్పుడు బయటకు వస్తూ ఉండేటప్పటికీ దాన్ని కవర్ చేయడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది చైనాకి.